హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. వేణీస్ కిచెన్లో ఈరోజు మీ అందరి కోసం మ్యాంగో తోటి ఒక నెల పాటు నిల్వ ఉండే విధంగా చట్నీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. పక్కా కొలతలతోటి చేసుకుంటే చట్నీ అనేది ఒక నెల పాటు అయితే నిల్వ ఉంచుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను ఇప్పుడు ఒక మ్యాంగో తీసుకుంటున్నానండి. దాన్ని ఇలాగా శుభ్రంగా నీళ్ళతోటి మొత్తం కూడా నీట్గా కడిగేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా నీట్గా కడిగేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని పొడి క్లాత్ తోటి శుభ్రంగా ఆ తడి అంతా కూడా పోయేలాగా తుడుచుకోవాలండి. మనకి మ్యాంగోకి తడి అనేది అయితే అస్సలు ఉండకూడదు. తడి ఉంటే మాత్రం చట్నీ అనేది నిల్వ అయితే ఉండదండి, తొందరగా పాడైపోతుంది. కాబట్టి తడి అనేది లేకుండా చూసుకోవాలి. నీట్గా ఇలా తడి మొత్తం కూడా తుడిచేసుకొని ఒక 5 నిమిషాల పాటు ముక్కలు కట్ చేయకుండా అలాగే ఆరబెట్టి ఉంచుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన మ్యాంగోకి పైన ఉండే ముచ్చిక అనేది కట్ చేసేసుకొని మనం ఇప్పుడు దీన్ని మనకి ఏ విధంగా అయితే మ్యాంగో చట్నీకి ముక్కలు కావాలో, ఏ సైజు అయితే కావాలో ఆ సైజులో మనం ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ మ్యాంగో అయితే కొంచెం టెంక అయితే ముదురుందండి. నేను టెంక అయితే తీసుకోవట్లేదు, ఓన్లీ టెంక తీసేసి ముక్కలు మాత్రమే తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి సీజనల్ ఏంటంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు వచ్చే మ్యాంగోస్ అనేవి మనం చట్నీ పెడితే ఒక నెల నుంచి 2 నెలల పాటే నిల్వ అనేది ఉంటుందండి. మనకి ఏప్రిల్ మిడ్ స్టార్ట్ అయ్యి మే ఎండింగ్ వరకు కూడా వచ్చే మ్యాంగోస్ని మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే విధంగా చట్నీ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి టెంక్ అనేది ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చాయి కాబట్టి సీజనల్ టెంక్ అనేది అయితే ముదురు ఉండదు కాబట్టి చట్నీ అనేది నిల్వ అయితే ఉండదండి. మనకి టెంక్ అనేది మ్యాంగోకి ముదిరితేనే చట్నీ అనేది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవడానికి అప్పుడు పెట్టుకోవచ్చు అండి, స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకి సీజనల్ స్టార్టింగ్లో వచ్చే మ్యాంగోస్ని మాత్రం ఒక నెల పాటు అయితే చట్నీ అనేది అయితే నిల్వ ఉంచుకోవచ్చు. మనం చట్నీ పెట్టేసుకొని ఇలా మొత్తం కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనకి ఎంత సైజు అయితే కావాలో ఆ సైజులో ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇలా మొత్తం కూడా మనం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని మనకి మ్యాంగోలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది. మెయిన్ మనకి మ్యాంగోకి మంచి అరోమా రావడానికి, అంటే మంచి స్మెల్ రావడానికి, అలాగే చట్నీ అనేది టేస్ట్ అనేది రావడానికి మెయిన్ మనకి రీజన్ ఏంటంటే మెంతులు, వెల్లుల్లి అండి. ఇవి రెండేనండి. వీటిని వేయటం వల్లనే మనకి మ్యాంగో అనేది చట్నీ మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక స్పూన్ దాకా మెంతులు తీసుకొని ఇలా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని మొత్తం కూడా ఈ మెంతుల్ని పొడిలాగా చేసుకోవాలండి. మొత్తం మెత్తగా పొడిలాగా చేసేసుకొని ఇలా పొడిలా చేసుకొని ఇప్పుడు దీనిలోకి వెల్లుల్లి రెబ్బల్ని ఒక 6 నుంచి 7 వరకు కూడా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం లైట్గా కచ్చాపచ్చ అంటే కొంచెం జస్ట్ క్రష్ అయితే చాలండి. అలా మెంతి పొడిలో అలా లైట్గా ఇలా క్రష్ చేసేసుకొని ఈ మెంతి పొడి అనేది ఇప్పుడు దీన్ని ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మ్యాంగో ముక్కల్లోకి నేను ఒక మ్యాంగోకి 1.5 గ్లాసు వరకు కూడా, ఇప్పుడు నేను తీసుకున్న గ్లాస్ చూసారు కదా ఆ సైజు గ్లాస్ తోటి 1.5 గ్లాసు వరకు కారం తీసుకుంటున్నానండి. అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు సాల్ట్ అంటే ఉప్పు, మెత్తటి ఉప్పు తీసుకోవాలి. అలాగే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మెంతి పొడి మసాలా అనేది, దానిని కూడా వేసుకొని మొత్తం కూడా మనకి ఆ ముక్కలకి ఈ మసాలా అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా గరిటెతోటి కలిపే కన్నా కూడా చేతితోటి కలిపితే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. మొత్తం మిక్స్ అయిపోతాయి అంతా కూడా, అంటే కారము, ఉప్పు, ఆ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేస్తుందండి. కాబట్టి మనకి చెయ్యి మంటగా ఉంటుంది అని చెప్పేసి గరిటెతోటి పెడితే మాత్రం టేస్ట్ అనేది అయితే అంత బాగా రాదండి. కాబట్టి సాధ్యమైనంత వరకు చేతితోనే కలిపేలాగా చూసుకోండి. మొత్తం కూడా బాగా మిక్స్ చేయాలండి ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేలాగా.
ఒకసారి ఇలా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. మనకి ఆవ పొడి వేసే కన్నా కూడా ఇలా ఓన్లీ మెంతులు వెల్లుల్లి వేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం చట్నీ చేస్తుంటే పక్కింటికి కూడా తెలుస్తుందండి స్మెల్ అనేది, అంత స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఆయిల్ అనేది నేను అదే గ్లాస్ తోటి ఒక 1.5 గ్లాసు వరకు కూడా ముందుగా ఆయిల్ పోసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా ఆయిల్ పోసిన తర్వాత ఇలా గరిటెతోటి తిప్పుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. మనం ఇలా ఎంత ఎక్కువగా కలుపుకుంటే మనకి చట్నీ అనేది టేస్ట్ అంతా బాగా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే తడి అనేది అయితే అస్సలకి తగలకూడదండి. మనం చట్నీ చేయడానికి అంటే చట్నీకి ఉపయోగించే గిన్నె కానివ్వండి, అలాగే గరిటె కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, మొత్తం కూడా మనకి తడి అనేది లేకుండా చూసుకోవాలి. అలా అయితేనే నిల్వ అనేది ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1/2 గ్లాస్ ఆయిల్ పోసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసేసుకొని ఒక 3 డేస్ వరకు మీరు మినిమం 3 డేస్ ఉంచిన తర్వాత ఇలా బాగా ఊరుతుందండి. ముక్కంతా కూడా కొంచెం ఆ చట్నీలో ఊరిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 3 డేస్ వరకు ఇలా ఇదే గాజు బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఒక 3 డేస్ అలా ఉంచేసుకోండి. తర్వాత ఒక అంటే ఏదైనా చిన్న జాడీ లాగా ఉంటే దానిలోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మన పాతకాలంలో ఇలాగే చేసేవాళ్ళండి, ఆవు పొడి ఏమి వేసేవాళ్ళు కాదు, ఓన్లీ మెంతులు వెల్లుల్లి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈ చట్నీతోటి మొత్తం నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే మొత్తం లాగించేస్తారు, అంత బాగుంటుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.